సార్ అయితే ఈ వీడియో చూడండి ఫస్ట్. ఇండియాలోనే ఇంత సిటీ నడుబడ్డులో ఉన్న నేషనల్ పార్క్ కేవీఆర్ పార్క్ ఒకటి. ఆ కేవీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు కట్టేస్తే అష్ట దిగ్బంధనం అయిపోతుంది. ఇలా జరిగితే మా సిటీ మా కళ్ళారా నాశనం అవుతుంటే మేము చూస్తూ ఊరుకోలేక వాళ్ళు అక్కడ ఏమంటున్నారంటే టోటల్ ఇండియాలో సిటీ నడిబొడ్డులో ఉన్నది నేషనల్ పార్క్ అంటే మన కేబీఆర్ పార్క్ ఒకటే ఉంది, అది కూడా మన హైదరాబాద్లో ఉంది. సో దాన్ని డిమాలిష్ చేసి ఫ్లైఓవర్స్ కట్టడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్కి అవసరం లేనప్పుడు పబ్లిక్ గురించి గవర్నమెంట్ కట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? खिलाफ लड़ेंगे डिस्ट्रक्टिव डेवलपमेंट मॉडल के खिलाफ लड़ेंगे చూడు కథ పే కాలమే రాసిన విద్రోహ విషకథ దానిలో జంతువులు ఉన్నాయి, కొన్ని నెమలిలు కానీ వాటి అవన్నీ ఉన్నాయి. సో ఈ తొక్కలో ఫ్లైఓవర్ల కోసం అండర్ పాస్ల కోసం అని చెప్పి వాటి జీవనాన్ని పక్కన పెట్టేసి ఫ్లైఓవర్లు కడతాము అని చెప్పి చేస్తే పబ్లిక్ది పర్మిషన్ లేకుండా మీరు అన్ని పబ్లిక్ కోసం చేస్తున్నామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ మాకే అవసరం లేదని చెప్తున్నాం మేము. మళ్ళీ మీరు కేబీఆర్ పార్క్ని డెమాలిష్ చేసి ఫ్లైఓవర్లు అంటే ఎవరికి అవసరం? అది నువ్వు ఒక ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తేనే ఇంకొక ప్రాపర్టీ వస్తుంది అనుకుంటే అది మాకు వద్దు. ఒక ప్రాపర్టీ డ్యామేజ్ కాదు, పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది అంటే ఓకే, యూ కెన్ ప్రొసీడ్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ పబ్లిక్. యూ ఆర్ నాట్ సపోజ్ టు బిల్డ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ పబ్లిక్ ఏరియా. ఓకే, ఈ గవర్నమెంట్కి నేను చెప్పాలనుకున్నది ఒకటే, కేబీఆర్ పార్క్ అనేది టోటల్ ఇండియాలో సిటీ నడిబొడ్డులో ఉండి ఒక సిటీకి గ్రీనరీని ఇస్తుంది, ఒక సిటీకి ఆక్సిజన్ ఇస్తుందంటే, హైదరాబాద్కి ఆక్సిజన్ ఇస్తుందంటే కేబీఆర్ పార్క్ ఒకటే. సో దాన్ని కూడా మీరు డెమాలిష్ చేసి హైవే కట్టేస్తాం, క్లీన్ వేస్ చేస్తాం, ట్రాఫిక్ లేకుండా వేస్తామంటే ఇక్కడ మాకే అవసరం లేదని మేము చెప్తున్నాం కదా. మళ్ళీ మీరు ఎందుకు డెమాలిష్ చేసి కడుతున్నారు? ఇంతవరకు నేను చూడలే. బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ కేబీఆర్ చుట్టూ ఫ్లడింగ్ అనేది నేను చూడలే. ఫ్లడింగ్ అవుతుంది, ఫ్లైఓవర్స్ కడతాం, అండర్ పాసెస్ కడతాం అంటున్నారా? ఆ ఫ్లడింగ్ అంతా తీసుకుపోయి కేబీఆర్ పార్క్లోనే ఫ్లడింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు అండర్ పాస్లు అవి కడితే ఫ్లడింగ్ అంతా రోడ్డు పైకి వస్తుంది, అది ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తుంది. మీరు కావాలని చేస్తే తప్ప అది పైకి రాదు. అది ఫ్లడింగ్ అంతా కేబీఆర్ పార్క్ లోపల పోతే బయట ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు కావాలని పార్క్ని డిమాలిష్ చేసి ఫ్లైఓవర్స్ కడతామంటే మాకు అవసరమే లేదు. అది అర్థమవుతుందా? మీరు కట్టే అవసరమే లేదు. తిప్పలు వాడైనా ట్రాఫిక్లో కానీ బయటపడతాం తప్ప మీరు ఒక దాన్ని ప్రాపర్టీని డ్యామేజ్ చేసి కొన్ని జంతువులకు ఇబ్బంది పెట్టి ఇంకో ప్రాజెక్ట్ కడతామంటే అవసరం లేదు మాకు.